ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. దేవుడు గమనిస్తున్నాడు. నీవు చేయు ప్రతి పనిని ఆయన చూస్తాడు. దేవుని కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. ఆయన యందు నీకున్న విశ్వాసమును బట్టి నీకు బహుమానము ఇవ్వడానికి అవకాశాల కొరకు దేవుడు ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు వారు జరిపించిన క్రియను బట్టి జీతము పొందుకొనుచున్నారన్నమాట. అయితే ఇప్పుడది ఒక విధంగా ఉల్లాసకరముగాను మరి ఒక విధముగా భీతికరంగాను ఉండవచ్చును. దేవుడు మనలను గమనిస్తున్నాడని ఎవరు కూడా దేని నుండి తప్పించుకోలేరని తెలుసుకోవాలి. దేవుడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి మన కదలికలన్నీ దేవుడు చూస్తున్నాడని గ్రహించి దానిని బట్టి మనం జీవించాలి. నీవు సత్క్రియను చేసేటప్పుడు నిరాశ చెందవద్దు. ఎందుకంటే ఆయనకు ప్రతిగా పరులకు నీవు చేయుదానిని ఆయన చూస్తున్నాడు. నీవు సహృదయముతో చేసిన ఏ సత్క్రియ కూడా గమనించబడకుండా పోదు. నీవు సహాయం చేసిన ప్రతి వ్యక్తిని, నీవు దయ చూపిన ప్రతి వ్యక్తిని చూస్తాడు. నీవెవరికైనా దయ చూపిన ప్రతిసారి, ఎవరికైనా నీవు క్షమాపణ చెప్పిన ప్రతిసారి ఆయన తెలుసుకొని నీకు బహుమానమును అనుగ్రహిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.